అందరికీ నమస్కారం. ఈరోజు ఏపీ ప్రజలకు టెట్ కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త అని మాత్రం చెప్పుకోవచ్చు. మళ్ళీ టెట్ నిర్వహించాలని వినతి పత్రం ఎమ్మెల్సీలు అందజేస్తున్నట్లుగా సమాచారం. దానికి నారా లోకేష్ గారు చక్కగా రెస్పాండ్ అయ్యారని మళ్ళీ అక్టోబర్ ఆ మాసంలో టెట్ నిర్వహించాలని వినతి పత్రం అందించినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు చాలామందిలో ఉన్న ప్రశ్న ఏంటంటే డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలా, టెట్కి ప్రిపేర్ అవ్వాలా అని చాలామంది విద్యార్థుల్లో గందరగోళం అయితే ఉంది. మీకు మినిమం మార్క్స్ వచ్చి మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరు దాటినట్లయితే టెట్కి అవసరం లేదు. అదే మీరు టెట్లో క్వాలిఫై అవ్వకపోతే టెట్ కమ్ డిఎస్సి రెండు ప్రిపేర్ అవ్వండి. ఓన్లీ టెట్ క్వాలిఫై అయితే డిఎస్సి మీద ఫోకస్ చేయండి. టెట్ క్వాలిఫై అవ్వని పక్షంలో టెట్ అండ్ డిఎస్సి రెండు క్వాలిఫై అవ్వడానికి ప్రయత్నించండి. మంచి ప్లానింగ్ వేసుకోండి. ఆల్రెడీ మంచి టైం ఉంది, 6 months. సో అందరూ కూడా ఫోకస్ చేస్తే అవుతారు. గందరగోళం ఏం లేదు. ఒక 6 months టార్గెట్కి పెట్టుకుని మీ గోల్ రీచ్ అయితే మీరు మంచి విజయాన్ని అయితే సాధిస్తారు. గవర్నమెంట్ నుంచి మంచి వార్తలు అయితే మనకు వస్తున్నాయి. టెట్ అయితే నిర్వహిస్తారు. పోయిన టెట్లో చాలా గందరగోళాలు ఫేస్ చేశారు విద్యార్థులందరూ. కాబట్టి మళ్ళీ టెట్ నిర్వహిస్తారు.